ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. జీవన విధానం, జీవన సత్యాన్ని తెలుసుకునే వీలు కల్పిస్తుందా? ఒక పిల్లి పిల్ల ఏ పని లేకపోయినా అలమారలు బీరువాలు ఎక్కి తిరిగి జారి పడుతుంది. కాసేపటికి మరో పిల్లి పిల్ల దాన్ని అనుసరిస్తూ వెళ్ళి అదే రకంగా జారి పడుతుంది. మనము కూడా మన తాత ముత్తాతలు ఏదీ సాధించలేదని తెలిసి కూడా అదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నాం. కానీ జీవన సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం లేదు. మనం ఈ సృష్టి మాయకు లోను కాకుండా ఉండాలంటే సత్యం అర్థం కావాలి. ఈ సత్యం గమనింపుతోనే అవగాహనలోకి వస్తుంది. అందుకు మన మనసు సామర్థ్యాన్ని బట్టి జపతపాలు చెయ్యటం ద్వారానో లేక మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరైన పద్ధతిలో గమనించి అర్థం చేసుకోవటం ద్వారానో అది సాధ్యం అవుతుంది. దైవానుగ్రహంతో సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మానసికంగా చూడవచ్చు. జీవుడంటే ఎవడు? సహజంగా తను చైతన్య స్వరూపుడు అయినప్పటికీ ఒక దేహాన్ని ధరించి దేహభ్రాంతికి లోనైన వాడే జీవుడు. మరి జీవుని స్వరూపం ఎలాంటిది? జీవుడు చైతన్యమైన ఆత్మ కాదు, అలాగని జడమైన దేహము కాదు. ఈ రెండిటి యొక్క మిశ్రమ స్వరూపం. జీవునికి ప్రత్యేకంగా రూపం లేకపోయినా తను ధరించిన దేహాన్ని తన స్వరూపంగా భావిస్తాడు. జీవుని స్వభావం ఎలాంటిది? దేహమునందు మమకారంతో ఇంద్రియములకు లొంగి కామమోహాదులకు వశుడై సత్యాసత్య వివేకం కోల్పోయి అహం అనే భావంతో జీవించుట అతని స్వభావం. ఉపనిషత్తుల్లో పేర్కొన్న బ్రహ్మం అంటే ఏమిటి? ఈ సమస్త సృష్టి దేని నుండి పుట్టి దేని వలన పెరిగి దేనిలో లయిస్తుందో అదే బ్రహ్మం. మరి భ్రమ అంటే ఏమిటి? కంటికి కనిపించేది, చెవులకు వినిపించేది, మనసును మైమరిపించేది భ్రమ. అలాంటప్పుడు ఏది బ్రహ్మ, ఏది భ్రమ? అందరి జీవుల యందు ఉన్న ఆత్మే నీలో ఉంది. రూపములు వేరైనప్పటికీ ఆత్మ వస్తువు ఒక్కటే. అనేకత్వంలో ఏకత్వాన్ని గుర్తించడమే బ్రహ్మ. ఏకత్వమును అనేకత్వంగా భావించడమే భ్రమ. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.